సామ్రాట్, డియోన్ పవన్, లిఖిత హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా సావిత్రి. ఈ చిత్రాన్ని లక్ష్మీకృష్ణ ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ నిర్మిస్తున్నారు. నటుడు, దర్శకుడు కృష్ణమాయ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. లేటెస్ట్ గా హైదరాబాద్ లో సావిత్రి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ మూవీ అంటే అన్ని మూవీ లాగా నేను ఈ మూవీని కొంచెం హార్డ్గా తీసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ డైరెక్టర్ గారు స్టోరీ చెప్పంగానే ఐ వాజ్ లైక్ వెరీ థ్రిల్డ్. ఇంటర్వెల్ బ్రేక్ వరకు చెప్పారు. దాని తర్వాత ఏమవుతుందో అన్నట్టు ఉంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ ఒక రియల్ లైఫ్ బేస్డ్ స్టోరీ. సో త్రివిక్రమ్ రాజు క్యారెక్టర్ నేను చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మనసులో నుంచి వస్తున్న మాట ఇది. ఈ క్యారెక్టర్ మీరు ఎప్పుడు నన్ను చూడలేదు అలా. అంటే ఇట్ వాజ్ వెరీ వెల్ డిజైన్డ్ బై అవర్ కృష్ణమయ్య గారు, డైరెక్టర్ గారు. నేను ఒక ఫ్రెషర్గా ఒక డెబ్యూట్ మూవీ అన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక మంచి డైరెక్టర్ చేతిలో పడితే నా స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ నేను కూడా స్క్రీన్ మీద మంచిగా పెర్ఫామ్ చేయగలుగుతాను. సో ఆయన చెప్పినప్పుడు నాకు ఇంకా ఖచ్చితంగా ఈ మూవీ చేయాలి. స్టోరీ చాలా బాగుంది, నెక్స్ట్ డైరెక్టర్ చెప్పే విధానం చాలా బాగుంది అండ్ అందులో ఉన్న క్యారెక్టర్స్, సామ్రాట్ గారి క్యారెక్టర్ కానీ లిఖిత క్యారెక్టర్ కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి. అండ్ నేను లిటరలీ చూశాను, వాళ్ళ షూటింగ్ టైంలో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అసలు యాక్టింగ్ చేసినట్టు లేదు, జీవించేశారు అనమాట. అట్ ది సేమ్ టైం షూటింగ్ అయిపోయిన తర్వాత చాలా బాధపడ్డారు. సో యూజువల్లీ మనకి షూటింగ్ అయిపోయిన తర్వాత బాధ వచ్చిందంటేనే వాళ్ళు ఎంతో ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్స్ వాళ్ళని ఫీల్ అయ్యి చేశారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మూవీ చాలా బాగా వచ్చింది. ఇవాళ చాలామంది ఏదైనా మీరు ఖర్చు పెట్టేది తెర మీద కనపడాలి, తెర మీద కనపడకుండా ఖర్చు పెడితే అది ఎందుకు పనికిరాదు. ఆ విషయం కూడా కృష్ణమాయని చూసి చాలామంది నేర్చుకోవాలి. పూజ స్టార్ట్ చేశాడు, ఎవరికి తెలియదు, కంప్లీట్ చేసి దాదాపు లాస్ట్ ఫినిషింగ్ స్టేజ్లోనే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఓపెనింగ్ షాట్ పెట్టి, ఎందుకంటే తీసుకున్న ఆ ఫస్ట్ షాట్కి అయ్యే ఖర్చు కూడా కనపడాలి. పబ్లిసిటీ ఒకసారి స్టార్ట్ అయిపోతే కంటిన్యూ వెళ్ళాలనేది. అంటే ఇది ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఇవాళ చాలా సినిమాలు ఆడుతున్నాయి, బట్ కాస్ట్ ఫెయిల్యూర్ అవుతున్నాయి. అలా కాకుండా కాస్ట్ ఎఫెక్టివ్లో తను అనుకున్నది తీసుకొని ప్రొడ్యూస్ చేయటం వల్ల సినిమా ఏమాత్రం బాగున్నా కూడా మంచి డబ్బు వస్తుంది. అది నేను నమ్ముతాను. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే తను చాలా జాగ్రత్తగానే యూజ్ చేస్తాడు ప్రతి పై కూడా. అలానే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గర కూడా ఏం కావాలో ఏం కావాలని కూడా చెప్పి తీసుకుంటాడు. టీజర్ చూసాక చాలా బాగా అనిపించింది. అండ్ అసలు నేను నార్మల్గా చూపిస్తారు ఫస్ట్ లీడ్ క్యారెక్టర్స్ అందరికీ, బట్ నాకు అది కూడా చూపించలేదు. సో ఇదే ఫస్ట్ టైం చూడడం, బట్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సాంగ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయనంత మ్యూజిక్ అండ్ నాకు తెలియదు కానీ గూస్ బంప్స్ వచ్చాయి. అంత బాగా రిజల్ట్ వచ్చిందనమాట. సినిమా ఫీల్డ్ ఏంటి ఎలాగనేది నేను అశోక్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నా. అక్కడ నుంచి ఎలా ఈజీగా చేయాలనేది రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర పనిచేసా, మణిరత్నం గారి దగ్గర పనిచేసా. చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు వర్క్ చేసి ఆ టాలెంట్ అది ఎలా చేయాలని నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ సినిమాలో అది నాకు ఉపయోగపడింది. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటేనండి, సామ్రాట్ గారు యాక్టింగ్, డెమో పవన్ చేసిన, అసలు మీరు ఇప్పుడు ఇలా ఉన్నాడు కానీ నిజంగా చాలా పెద్ద హీరో అవుతాడండి. డెఫినెట్గా ఎవరైనా బుక్ చేసుకుంటే ఇప్పుడు బుక్ నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను ఆల్రెడీ. ఎందుకంటే దొరకడు. అతని యాక్టింగ్ ఒక డిఫరెంట్ లుక్ ఉందండి. అంటే చాలామంది తక్కువ మందిలో ఉంటుంది అది. అలాగా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. మీరు అదే చిన్న క్యారెక్టర్ అనుకోదు, హీరోకి ఈక్వల్గా ఉంటుంది. అద్భుతంగా చేశాడు తనకి. అంటే ఎంత ఉంది లేదనే దానికంటే తనకిచ్చిన క్యారెక్టర్ని తను పక్కాగా చేశాడండి.